మండలంలో తాజా మాజీ సర్పంచులను అరెస్టు చేసి తోగుట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని కొంతమంది మాజీ సర్పంచులను ముందస్తు అరెస్టు చేసి తోగుట పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 4-5 సార్లు మాజీ సర్పంచులకు నాయకులకు భయపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో మాజీ సర్పంచులకి పెండింగ్ బిల్లులు ఇప్పించకుండా మాజీ సర్పంచులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ అబద్ధాల కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాటలతో పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. పేరుకేమో ప్రజాపాలన, గొప్పలు చెప్పుకుంటూ పాటిస్తున్నది మాత్రం రాక్షస పాలన పరిపాలిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాజీ సర్పంచులు ధర్నాలు రాస్తారోకోలు చేయకుండా తక్షణమే పెండింగ్ బిల్లులు మంజూరు చేసి గ్రామాలలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాజా మాజీ సర్పంచులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నరసింహులు యాదవ్. తాజా మాజీ సర్పంచులకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారా అని ప్రశ్నించారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో అన్ని గ్రామాల మాజీ సర్పంచులు అందరం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి భారీ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. చందాపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు, లింగంపేట మాజీ సర్పంచ్ మంగ రేణుకా నరసింహులు హెచ్చరించారు. ఈరోజు జేది యాక్షన్ కమిటీ సర్పంచుల సంఘం ఎలాంటి పిలుపునివ్వలేదు. ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తామని భయంతో కాంగ్రెస్ ప్రభుత్వము ముందస్తుగా అరెస్టు చేసి మా సర్పంచులను భయప్రాంతాలకు గురి చేస్తుంది. రాత్రి నుండే మా సర్పంచ్ సోదరు వాళ్ళ ఇంటి చుట్టుముట్టి ఎప్పుడైతే బయటికి వెళ్తారో ఎప్పుడైతే పట్టుకుందామని భయప్రాంతాలకు గురి చేస్తూ మా కుటుంబాలను కూడా భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నారు. మీరు గతంలో కూడా 50 ఏళ్ళు పరిపాలించిన అంటున్నారు కదా, ఇలా ఎందుకు మా ఇంత కక్ష? మేము సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు. అంటే సుమారుగా మీ కాంగ్రెస్ కు సంబంధించిన సర్పంచులు కూడా గతంలో కూడా ఎన్నికయ్యారు కదా, మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి. కరోనా సమయంలో ఎంత కష్టకాలంలో మేము పని చేసినాం, మేము అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ పని చెప్పినా మేము ఎంత జాగ్రత్తగా ఎంత నాణ్యతగా చేసినామో మీరు అడగండి, చెప్తారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ సూటిగా అడుగుతున్నాను. మేము అడ్డుకోవడం మొదలు పెడితే, మీరు ఇలానే ప్రవర్తిస్తే, మీరు ఇట్లే ఉంటే మీ ఎమ్మెల్యేలను మీ మినిస్టర్లను అవసరమైతే మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ మేము సర్పంచులు మేము అడ్డుకుంటాం. కానీ మేము అది కాదు, మేము చేసిన పనులకు మాకు బిల్లులు ఇవ్వండి, మనం ఆదుకోండి. ఎంతో మంది మా సర్పంచులు అమరులు అయ్యారు, ఎంతో మంది మా సర్పంచులు కూలి పనికి వెళ్ళారు, ఎంతో మంది మా సర్పంచులు బిచ్చం ఎత్తుకున్నారు. అయినా మీకు నిమ్మకు నీరెత్తనట్టు, ఇలా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఆ ప్రభుత్వమే ఆకున్నాకేదంటే ఈ ప్రభుత్వం ఇంకా మూతలాగే ప్రభుత్వం లాగా మీరు ప్రవర్తిస్తున్నారు. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇప్పటికైనా దిగివచ్చి మా సర్పంచ్ సమస్యలు తీర్చి మీరు వెంటనే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ పోవాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో మేము ఎక్కడికక్కడ నిరోధిస్తాం. మేము పిలుపునిస్తే మీరు మీ పోలీసు వ్యవస్థ కూడా మనం ఆపలేరు. సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.